నేనొచ్చేసా. వీటిని మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మా ఏరియాలో అయితే పప్పు ఉసిరికాయలు ఆర్ చిన్న ఉసిరికాయలు అయితే అంటారు. ఈరోజు వీటితో రోటి పచ్చడి చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే నువ్వులనైతే ఇలా ఒక బాండీలో వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా కొద్దిగా చెట్పట్టమన్నాక వాటినైతే పక్కకు తీసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియాలు అండ్ కొంచెం జీలకర్ర అయితే వేసి ఇవి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కకి వేరే ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమంది మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. సో ఇవన్నీ పక్కకు తీసుకున్న తర్వాత మన ఉసిరికాయలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అందులో వేసి మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా ఫ్రై చేసుకోవాలన్నమాట. లిడ్ క్లోజ్ చేస్తూ మనం ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఉసిరికాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. మనకి ఏంటి అంటే ఇలా గరిటతో ఇలా అంటే అవి ముక్కలు అవ్వాలి. అలా అయ్యేంత వరకు అయితే చేసుకొని వీటిని మంచి ఒక మ్యాషర్ తీసుకొని మ్యాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో గింజలు ఉంటాయి కాబట్టి గింజలు అయితే సపరేట్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను గింజలు అయితే సపరేట్ చేసి పెట్టుకున్నాను అందులో నుంచి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మన వెల్లుల్లితో పాటు మనం వేయించిన ఎండుమిర్చి అండ్ సాల్ట్ అవైతే వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి వేయించుకున్న నువ్వులు అండ్ మనకి గింజ తీసి పెట్టుకున్న ఉసిరికాయ ముద్ద ఏదైతే ఉందో అది కూడా వేసుకొని దాంతోపాటు ఇంకొంచెం సాల్ట్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని తాలింపు వేసుకుంటే మనకి చిన్న ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇదైతే వేడి వేడి అన్నంలోకి కొంచెం ఆయిల్ వేసుకొని తినండి. టేస్ట్ అయితే అద్దరిపోద్ది. ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు. అంత బాగుంటుందంటే నమ్మండి. అండ్ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్.